ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు మనందరినీ కూడాను ఆయన క్షేమకరమైనటువంటి రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి ఇంతవరకు కూడాను సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవాది దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ఆయన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి దాచి తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని భద్రపరిచి ఇదిగోనైనా సజీవుల లెక్కలో ఉంచి నాయన నా తండ్రి నీ సన్నిధిలో ఇటు రీతిగా నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి ఏకీపిస్తున్నటువంటి బిడ్డలు ఏ మాటల ద్వారా తండ్రి ప్రభా ఆదరించబడాలో, ఏ హృదయ వేదనతోటి తండ్రి ప్రభా అయ్యా వారు ఈ యొక్క మాటల్ని వినటానికి తండ్రి ప్రభా అయ్యా ఆసక్తి కలిగి ఉన్నారు తండ్రి ప్రభా. హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు నీవు కాబట్టి తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా అయ్యా ఆసక్తి కలిగి తండ్రి వింటున్నటువంటి ప్రతి బిడ్డతో నాతో కూడా మీరే మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు మరి ఈ యొక్క 2026వ సంవత్సరము 2 మాసాలు కూడాను ఈ యొక్క ఫిబ్రవరి మాసానికి ఆఖరి పునరుద్ధాన దినమైనటువంటి ఈ యొక్క ఆదివారం రోజున మరి ఇటు రీతిగా కూడుకోవడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో మరి స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అయితే ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండాను పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనము ఈరోజు ధ్యాన భాగముగా చూసుకుందాము. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రుణంతలుగా మీకు మేలు చేస్తునని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో ఆశీర్వాదకరముగా పంచిచ్చునుగాక. ఆమేన్. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రుణంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క జకరియా ప్రవక్త చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా అయితే కనుక మనం చెప్పవచ్చు. ఈ సందర్భం ఏంటి అని అంటే కనుక మరి 70 సంవత్సరాలు బబులోను ప్రాంతానికి చెరగా కొనిపోబడినటువంటి వారు మరలా వారు తిరిగి వచ్చినటువంటి సమయంలో మరి మాట్లాడినటువంటి ఈ యొక్క మాటల్నే మనం ఈరోజు ధ్యాన భాగంగా అయితే కనుక చూసుకుంటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. వారు 70 సంవత్సరాలు ఆ యొక్క బబులోను ప్రాంతానికి చెరగా వెళ్ళినప్పుడు ఎన్నో మార్లు వారైతే కనుక ఎదురు చూచారు. మరలా మా ప్రాంతానికి వెళ్ళాలి, మేము విడిచి వచ్చినటువంటి మా యొక్క ప్రాంతం ఏ రీతిగా ఉన్నదో మరి ఆ యొక్క ప్రాంతంలో మరి మా యొక్క దేవాలయంలో ఏ రీతిగా మేము దేవుని స్తుతించేవారమో, దేవుని ఆరాధించేవారమో అని ఆ యొక్క బబులోను ప్రాంతంలో ఉన్నప్పుడు చెరగా కొనిపోబడినప్పుడు వారు ఎంతగానో విలపించినటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుడు మరి ఎప్పుడు కూడాను మరి నిరీక్షణతోటి ఎదురు చూచేటువంటి వారి పట్ల దేవుడు కృపా కనికరం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. వారి యొక్క నిరీక్షణ అయితే కనుక దేవుడు వ్యర్థం కానివ్వలేదు. కానీ ఆ తర్వాత అన్యరాజు అయినటువంటి కోరేషు రాజుని నిలబెట్టి దేవుడు కోరేషు రాజు ద్వారానే ఆ యొక్క బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి చెరపట్టబడినటువంటి ఆ యొక్క బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలని మరలా మరి అనేక మంది మరి భక్తుల ద్వారా ఒక ఎజ్రా కానీ నెహెమ్యా కానీ మరి ఇలాగూ అనేక మంది హగ్గై ప్రవక్త
ఇలాగ అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడైతే గనక ఆ యొక్క ప్రాంతంలో అడుగు పెట్టడానికి కృప చూపించాడు. మరి జెరుబ్బాబేలు ఇలా అనేక మంది మరి ఆ యొక్క ప్రాంతంలోనికి అడుగు పెట్టడానికి, మరి ఆ యొక్క మందిరాన్ని మరలా తిరిగి నిర్మించుకోవడానికి అన్యరాజైనటువంటి కోరేషుని దేవుడైతే కనుక ప్రేరేపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు మనం ఇక్కడ బంధకాల్లో ఉన్నాము, ఇలాగ బానిసలుగా మనం వచ్చేసాము, మన జీవితం ఇంతే అని చెప్పేసి 70 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడాను వారైతే కృంగిపోలేదు. కానీ ఒక ఆశ అయితే కనుక కలిగి ఉన్నారు, ఒక నిరీక్షణ అయితే కనుక కలిగి ఉన్నారు. ఎప్పుడైనా కానీ మరలా మనం ఆ యొక్క ప్రాంతానికి, మరలా మన దేశానికి మనం వెళ్ళలేకపోతామా, మనం చూడలేకపోతామా, ఖచ్చితంగా దేవుడు మనల్ని అయితే కనుక నడిపిస్తారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని అయితే కనుక వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క నిరీక్షణని బట్టి వారు మరలా వారి యొక్క ప్రాంతానికి తిరిగి రాగలిగారు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నీ జీవితంలో కూడాను ఎలాంటి విధమైనటువంటి బంధకాలతోటి నువ్వు బంధింపబడి ఉన్నప్పటికీ కూడాను నీ జీవితంలో నువ్వు నిరీక్షణని కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా నీ నిరీక్షణ అయితే కనుక ఆయన త్రోసివేసేటువంటి వాడైతే గనక కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ యొక్క జకర్యా గ్రంథాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 12వ వచనానికి ముందు వచ్చేసి మరి యేసుక్రీస్తు యొక్క రాకడని గురించి తెలియజేయబడి ఉంటుంది. ఆ 12వ వచనం 9వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే 14వ వచనం వరకు కూడాను క్రీస్తు యొక్క రెండవ రాకడని గురించి కూడాను ఈ యొక్క భాగంలో అయితే కనుక, ఈ యొక్క అధ్యాయంలో అయితే కనుక తెలియపరచబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను ప్రాంతం నుండి మరి తిరిగి వచ్చినటువంటి ప్రజలు తోటి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలు. హల్లెలూయా. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లేఖన భాగంలో మరి పెద్ద ప్రవక్తలైనటువంటి యెషయా కానీ, ఇర్మియా కానీ ఇలాంటి ప్రవక్తలు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా వస్తారు అనేటువంటి అనేకమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు ఎన్నో అయితే కనుక మనం చూస్తూ ఉంటాము. వారి యొక్క మెస్సయ్య వస్తాడు, మా యొక్క ప్రతి బంధకాల నుండి మాకు విడుదల కలగజేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ అయితే కనుక కలిగి ఉన్నారు. ఆ యొక్క నిరీక్షణని ఎక్కడా అయితే కనుక వ్యర్థం చేయలేదు. ఆ యొక్క నిరీక్షణ అయితే కనుక ఎక్కడా వ్యర్థం చేయలేదు. లూకా సువార్తలో కనుక మనం చూసుకున్నట్లయితే హల్లెలూయా ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభు ఆత్మ 16 నుండి చూసుకుందామండి ఒకసారి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు మందిరంలోనికి, సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీతులకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని. ఆ తర్వాత ఆయన ఏం చదువుతున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెషయా ప్రవక్త 61వ అధ్యాయము 1-3 వచనాల్లో ఆయనైతే గనక మెస్సియా గురించి ఈ యొక్క మాటలైతే గనక, ఈ యొక్క ప్రవచనం అయితే గనక ఆయన పలికి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి నరావతారిగా ఎప్పుడైతే గనక ఈ భూమి మీదకి అడుగు పెట్టారో, ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టారో మరి ఆయన పరిచర్య జరిగిస్తున్నటువంటి క్రమంలో, ఆయన సువార్త పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో ఆయన సమాజ మందిరంలో నిలుచుండి ఉన్నప్పుడు ఆయన చేతికి యెషయా గ్రంథం ఇయ్యబడింది. ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలే, ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి మాటల్నే ఆయన చదువుతూ ఆయన ఏమంటున్నారండి, నేడు మీ వినికిడిలో
నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఖచ్చితంగా ఆయన కొరకే ఈ లేఖనం రాయబడింది అనేటువంటి విషయము ఆయన ప్రత్యక్షంగా ఆ యొక్క జనులతోటైతే కనుక చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణతోటి బంధకాలతోటి బంధింపబడినటువంటి వారి యొక్క నిరీక్షణని వ్యర్థము చేయనటువంటి రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు యెషయా ప్రవక్త తెలియజేసినటువంటి రీతిగా ఆయన నరావతారిగా వచ్చారు. భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఒక నరుడు ఏ రీతిగా దేవుని పోలి నడుచుకోవాలి, ఒక నరుడు ఏ రీతిగా 100% మరి ఏ రీతిగా జీవించాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలని చెప్పడం కాదండి, ఆయన మాదిరికరముగా 33.5 సంవత్సరాలు ఆయన జీవించి చూపించాడండి. ఆయన శిలువ మ్రాను మీద ఎక్కాడు. మనందరి పాప శాపాల నిమిత్తమై ఆయన శ్రమను తట్టుకున్నాడు, కొరడాల దెబ్బల్ని ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, క్షమించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు అని ఆయన క్షమించినటువంటి వాడిగా ఉన్నాడు. మరణాన్ని జయించి మరణపు మూలను విరిచి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటగా ఆయన దీనుడిగా వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఏ రీతిగా వచ్చాడండి? ఆయన దీనుడిగా గాడిద పిల్లని ఎక్కి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. దీనత్వాన్ని చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన దీనత్వాన్ని చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యాజక ధర్మం నిర్వర్తించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ యొక్క దేవాలయం ఆవరణంలో మరి వ్యాపారం చేస్తున్నటువంటి వారిని గద్దించి వారిని అక్కడి నుండి తోలివేసి ఆయన ఈ యొక్క మందిరము సమస్త జనులకి మరి మందిరముగా పిలువబడుతుందని ఆయన అధికారముతోటి వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధకాలలో పడియుండి, ఈరోజు మన యొక్క మూలవాక్యం ఏంటంటే, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మరలా మీ కోటకి రండి, రుణంతల ఆశీర్వాదాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను, రుణంతల మేలు మీకు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. బంధకములలో పడియుండి, బంధకాలు అది ఏ రకమైనటువంటి బంధకం అయినా అవనివ్వండి, అది ఒక ఖైదీ ఉన్నాడు అనుకోండి, అతను చెరలో ఉంటాడు. చెరలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడాను ఒక హోప్ ఉంటుంది. ఏంటి అని అంటే కనుక సత్ప్రవర్తనతోటి ఉన్నటువంటి వారిని ప్రభుత్వం వారు మరి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే రోజున కానీ సత్ప్రవర్తన కలిగినటువంటి వారిని విడుదల చేసేటువంటి వారిగా ఉంటారు. వారు కూడాను మరి ఎటువంటి వారు చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసి ఆ యొక్క జైలుకి వెళ్ళినప్పటికీ, ఆ యొక్క చెరలో ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క చెరలోకి వెళ్ళిన తర్వాత వారిలో ఒక సత్ప్రవర్తన మేము కలిగి ఉండాలి. సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే మరలా మా కుటుంబంతో, మా బంధువులతోటి, మా స్నేహితులతోటి లోకంలో చక్కగా ఆనందించగలము అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వారిలో కలుగుతుందో వారు మంచివారిగా, సత్ప్రవర్తన కలిగినటువంటి వారిగా మారిపోతారు. అటువంటి మారిపోయినటువంటి వారిని ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి దినములలో వారిని సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలకి విడుదల ఇచ్చేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధమైనటువంటి బంధకాల్లో ఈ దినము నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావు? ఒక ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. నేను గనక నా యొక్క ప్రవర్తనని మార్చుకున్నట్లయితే, నా యొక్క ఆలోచన నేను మార్చుకున్నట్లయితే, నా యొక్క యాటిట్యూడ్ నేను మార్చుకున్నట్లయితే ఈ యొక్క బంధకాల నుండి నేను విడుదల పొందుకుంటాను అనేటువంటి ఒక నిరీక్షణ ఆ యొక్క ఖైదీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు.
మరి క్రీస్తుని ఎరిగినటువంటి నీవు, క్రీస్తును నమ్మినటువంటి నీవు ఏ విధమైనటువంటి బంధకాల్లో పడి ఉన్నప్పటికీ కూడాను అట్టి విధమైనటువంటి నిరీక్షణని నీవు కూడా కలిగి ఉన్నావా? నేను నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తుడైనటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఈ యొక్క బంధకాల నుండి నన్ను విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు అనేటువంటి ఒక నిరీక్షణని నీవు కలిగి ఉన్నట్లయితే ఈ దినము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మీ కోటలు మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద డిక్లరేషన్ అండి. ఒక పెద్ద డిక్లరేషన్ ఏంటంటే, బంధకాలలో పడి ఉన్నటువంటి వారికి విడుదల ఇస్తున్నాము. సపోజ్ ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీలకే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక జీవో ఆర్డర్ వచ్చింది. ఏంటంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వారందరినీ కూడాను జైలు నుండి విడుదల చేయమని చెప్పేసి ప్రభుత్వం వారు ఆదేశించారు అనే ఒక పెద్ద డిక్లరేషన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖైదీలకి ఎంత సంతోషం కలుగుతుందండి. మరలా నా కుటుంబంతో, నా పిల్లలతోటి నేను సంతోషంగా ఉండవచ్చని మరి ఆ యొక్క ఆర్డర్ ఉన్నది, లేదంటే ఆ యొక్క ఆదేశం ఉన్నదని మరి వారు ఎప్పుడైతే తెలుసుకుంటారో వారి యొక్క ప్రవర్తనని మార్చుకునేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా, నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉంటారు. అయితే ఈరోజు కొన్ని విషయాలు అయితే కనుక మనం నేర్చుకుందాము. మనం ఆ యొక్క రెండంతల బ్లెస్సింగ్ని ఏ రీతిగా పొందుకోవాలి, రెండంతల బ్లెస్సింగ్ మనం పొందుకోవాలనంటే కనుక మనము చేయవలసినటువంటి పనులు ఏమిటి అనే ఒక 9 విషయాలు అయితే కనుక మనం నేర్చుకుందాము. ఈరోజు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కనుక ఎలాంటి బంధకాల్లో పడిపోయి ఉన్నప్పటికీ కూడాను మనం నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎలాంటి బంధకాల్లో పడినప్పటికీ కూడాను మనం నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకు అని అంటే కనుక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనమేదో నీతిమంతులు అని, లేదంటే మనం ఏదో యోగ్యులమని కాదు, కానీ ఆయన మన పట్ల ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన మన పట్ల వాగ్దానం చేసి ఉన్న అటువంటి వాడు నిశ్చయముగా ఆయన వాగ్దానాన్ని అయితే కనుక మరి మీరి వెళ్ళేటువంటి వాడైతే కనుక కాదు. కాబట్టి మనం నిరీక్షిస్తున్నటువంటి ఈ యొక్క నిరీక్షణని ఖచ్చితంగా ఒకానొక దినము మనం చేత పట్టుకుంటాము అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని, నిరీక్షణ అయితే కనుక మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. రెండో విషయం ఏంటి అని అంటే కనుక పాత వాటిని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. పాత విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా అయితే కనుక ఉండకూడదు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకను మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో గత కాలంలో జరిగినటువంటి, గత కాలంలో మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి, గత కాలంలో మనకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలను బట్టి, గత కాలంలో మరి మనుషులు మన పట్ల చేసినటువంటి గాయాలని అవి గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉండేటువంటి వారముగా ఉంటాం. గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉండేటువంటి వారముగా ఉంటాం. మరి పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బబులోను ప్రాంతంలో వారు కూడాను మరి జ్ఞాపకం చేసుకుంటూ మరి బబులోను ప్రాంతంలో ఉన్నప్పుడు, మనం ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్నప్పుడు ఏ రీతిగా మరి మనం చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాళ్ళము, మనం ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాళ్ళము అని వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎంతగానో దుఃఖించినటువంటి వారుగా ఉన్నారని మరి లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా.
అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడైతే గనక నీతోటి మాట్లాడుతున్నాడు. గత కాలంలో నీ జీవితంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడు ఎందుకొరకనంటే కనుక దేవుడు నీ పట్ల వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఆయన చేసినటువంటి వాగ్దానము నిశ్చలమైనటువంటి వాగ్దానము, అది సడలిపోయేటువంటిది కాదు, చెదిరిపోయేటువంటి వాగ్దానం అయితే గనక కాదు. కాబట్టి పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను, నేను ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండను, కానీ ఒకానొక దినము దేవుడు నన్ను మంచి పరిస్థితుల్లోనికి నన్ను నడిపిస్తాడు. నేను మంచి పరిస్థితులను చూస్తాను. కాబట్టి గడిచిపోయినటువంటి దినాలని, లేదంటే గడిచిపోయినటువంటి కాలంలో నాకు దూషణ మాటలు పలికినటువంటి మనుషుల్ని గురించి నేను జ్ఞాపకం చేసుకొని, కానీ దేవుడిచ్చేటువంటి ఉన్నతమైన బహుమానం కొరకు నేను గురి వద్దకే పరిగెత్తాలని నా యొక్క దృష్టి, నా యొక్క ఆలోచన, నా యొక్క తలంపులు ప్రతి ఒక్కటి కూడాను దేవుని పట్ల గురి వైపు కలిగి ఉండేటువంటి ప్రయాణంగా అయితే కనుక మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. గురి లేనటువంటి ప్రయాణం అయితే కనుక క్రైస్తవుడు చేయకూడదండి. మరి ఒక అథ్లెట్ ఎన్నో రకాలైనటువంటి ప్రయాసలు ఎదుర్కొనేటువంటి వాడిగా ఉంటాడు. మరి ఆ యొక్క గ్రౌండ్లో దిగిన తర్వాత సీస పెంకులు గుచ్చుకోవచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు, లేదా తనకి వ్యతిరేకంగా మరి తను డిస్కరేజ్ చేసేటువంటి మాటలు చుట్టుప్రక్కల వారు మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ ఆ యొక్క అథ్లెట్ యొక్క దృష్టి ఎక్కడుంటుందండి? తన టార్గెట్ ఎక్కడైతే ఉంటుందో, తన యొక్క గోల్ ఏదైతే ఉన్నదో దాని మీద మాత్రమే ఉంటుంది. ఏ విధమైనటువంటి ఆటంకాలు ఆ యొక్క గ్రౌండ్లో ఎదురైనప్పటికీ కూడాను అతడు వాటి మీద దృష్టి ఉంచడు. ఎందుకొరకనంటే కనుక వాటి మీద దృష్టి ఉంచినట్లయితే కనుక తన యొక్క గోల్ని రీచ్ అవ్వలేడు. హల్లెలూయా. అదే రీతిగా గత కాలంలో నీ జీవితంలో నీ పట్ల దూషణ మాటలు పలికినటువంటి వారు, నీకు వ్యతిరేకంగా హాని చేసినటువంటి వారిని, నీకు బాధ కలిగించినటువంటి వారిని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక నువ్వు అక్కడే ఆగిపోతావు, ముందు కొనసాగలేవు, దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని నువ్వు పొందుకొనలేవు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, విశ్వాస మరి పాత వాటిని అయితే గనక నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మూడో విషయం ఏంటి అనంటే కనుక, మరి విశ్వాసమంతులుగా మాత్రమే మనం విశ్వాస మూలంగా మాత్రమే మనం నీతిమంతులు మనం తీర్చబడతాము అనేటువంటి విషయాన్ని అయితే గనక మనం గ్రహించుకోవాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగి ఉందము. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడేటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పట్ల నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉంటావో, నీ మీద ఎలాంటి ముద్ర ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క ముద్ర ఏ రీతిగా తుడిచిపెట్టబడుతుంది, లేదంటే తీసివేయబడుతుంది అని అంటే కనుక నీ యొక్క విశ్వాసం ద్వారానే నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలు అని తీర్పు పొందబోతున్నావు. హల్లెలూయా. కాబట్టి మనం విశ్వాసాన్ని అయితే కనుక చేపట్టేటువంటి వారముగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మన విశ్వాసాన్ని అయితే కనుక కోల్పోయేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. ఎందుకంటే విశ్వాసం ద్వారానే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే కనుక అంతం వరకు కూడా మనం విశ్వాసం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఎప్పటి వరకు కలిగి ఉండాలండి? ఈరోజు నేను విశ్వాసం కలిగి ఉన్నాను, మరి గత కాలంలో నేను విశ్వాసం కలిగి ఉన్నాను, గొప్ప భక్తి నేను చేశాను, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేశాను, లేదంటే కనుక ఇన్ని గంటలు నేను దేవుని మందిరంలో గడిపాను. ఇది కాదండి, ఇది కాదు. ఈరోజు నువ్వు చేసి ఉండవచ్చు, నిన్న చేసి ఉండవచ్చు, మొన్న చేసి ఉండవచ్చు, లేదా ఒక 10 సంవత్సరాల నుండి చేసి ఉండవచ్చు. కానీ దేవుని రాకడ సమయం వరకు కూడాను నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు చేపట్టి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆ యొక్క బహుమానాన్ని నువ్వు పొందుకునేటువంటి స్థితిలో ఉంటావు. హల్లెలూయా. 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 పరిశుద్ధుడైనటువంటి వాడు పరిశుద్ధుడిగా ఉండనీయము, అపవిత్రుడైన
అటువంటి వాడు అపవిత్రుడిగా ఉండనేమో, వాని క్రియలు చొప్పున నేను తీర్పు తీరుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. చుట్టుప్రక్కల మరి ఎవరెవరినో చూసి నీ యొక్క విశ్వాస జీవితాన్ని, నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు కంపేర్ చేసుకొని నీవైతే గనక భక్తి జీవితంలో నుండి, విశ్వాస జీవితంలో నుండి నువ్వు వీగిపోవద్దు. కానీ అంతం వరకు కూడాను ఒక అపోస్తలుడైన పౌలు గారు అయితే మాట్లాడతారు, మంచి పోరాటం పోరాడితే నా విశ్వాసం కాపాడుకుంటేనే మరి నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ఒక పౌలు గారు అయితే మాట్లాడతారు. మరి ఎంత మరి విశ్వాసం కలిగి ఉంటే ఆ మాటలు పలకగలరండి. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తిని అని మాట్లాడుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మనము కూడా అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. అంతం వరకు కూడాను అటువంటి విశ్వాసాన్ని అయితే కనుక మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. మరి ఐదో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులను కూడాను మనం దీవెనకరంగా మార్చుకునేటువంటి వారముగా ఉండాలి. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను మనము అనేకులకు దీవెనకరంగా ఉండేటువంటి వారముగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడు అన్నటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8, 9, 10 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మీరు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేశాడు. మన పట్ల ఏం కలిగి ఉన్నాడంటే దేవుడు కృపను విస్తరింపజేశాడు. ఎల్లప్పుడూ ఇక్కడ 3 విషయాలు మనం చూసుకోవాలి. ఎల్లప్పుడూ, ఒకటి సర్వ సమృద్ధి, మూడోది ఏంటండి ఉత్తమమైనటువంటి కార్యములు. ఈ 3 చేయడానికి దేవుడు ఏం చూపిస్తున్నాడంట? ఆయన కృపను మన పట్ల విస్తరింపజేస్తున్నాడు. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి దేశాంతరం వెళుతూ ఒక వ్యక్తికి 5 నాణెములు, ఒక వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 1 ఇచ్చి వెళ్ళారు. ఆ యొక్క వ్యక్తి మరలా తిరిగి వచ్చినప్పుడు ఈ 5 ఇచ్చినటువంటి వ్యక్తి డబల్ చేసి ఆ యొక్క వ్యక్తికి ఇచ్చాడు. 2 ఇచ్చినటువంటి వ్యక్తి కూడాను డబల్ చేసి ఇచ్చాడు. 1 ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రము మరి నేలలో దాన్ని దాచిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. మరి అటువంటి సమయంలో ఆ యజమానుడు ఏం చేశాడంటే ఆ ఒక్కటి ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుండి ఆ ఒక్కటి కూడా తీసేసి అధికముగా కలిగినటువంటి వారికైతే దేవుడు ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు. దేవుడు నిన్ను మరి 10 మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చాడు. భక్తి విషయంలో, ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో, విశ్వాస విషయంలో, అదే రీతిగా మరి లోక సంబంధమైనటువంటి విషయాల్లో దేవుడు నిన్ను బ్లెస్ చేసినప్పుడు నువ్వు మౌనంగా అయితే గనక ఉండడానికి వీల్లేదు. నీకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు ఔదార్యం గుణాన్ని అయితే గనక నువ్వు కలిగి ఉండాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలనంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి శీలా ఇద్దరిని కూడాను బంధకాల్లో వేసినప్పుడు, ఆ యొక్క చెరసాల్లో వేసినప్పుడు వారు అక్కడ ఏం చేస్తున్నారంటే మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి బంధకాల నుండి విడుదల పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. బొండల నుండి విడుదల పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. సంఖ్యల నుండి విడుదల పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. అటువంటి సమయంలో ఆ యొక్క చెరసాల యొక్క నాయకుడు మరి ఈ యొక్క అద్భుతాన్ని చూసినటువంటి ఆ యొక్క వ్యక్తి, చెరసాల నాయకుడు యొక్క హృదయం చెలించిపోయింది. ఎందుకొరకు అనంటే కనుక ఈ యొక్క పౌలు నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడైనటువంటి విషయాన్ని గుర్తెరిగాడు. పౌలు ఆ యొక్క చెరసాల నాయకునికి సువార్త ప్రకటించాడు. చెరసాల యొక్క
మరి అధికారి మాత్రమే కాదు, ఆ కుటుంబం అంతటా కూడాను రక్షింపబడినటువంటి కుటుంబంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కూడాను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అవి మల్టిప్లై చేయడానికి మనమైతే కనుక సంసిద్ధులైనటువంటి వారంగా అయితే కనుక ఉండాలి. హల్లెలూయా. ఆరో విషయం ఏంటంటే కనుక నువ్వెప్పుడు కూడాను ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడాను నువ్వు ఒక విషయాన్ని అయితే కనుక నువ్వు మర్చిపోకూడదు. ఎందుకొరకనంటే కనుక మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నేను దేవుని బిడ్డను, నేను ఆయన కుమార్తెను, నేను ఆయన కుమారుడును, కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నన్ను నిర్లక్ష్యం చేయడు. ఖచ్చితంగా ఈ పరిస్థితుల నుండి దేవుడు మరలా తిరిగి నన్ను బాగు చేస్తాడు. దేవుడు ఈ పరిస్థితుల నుండి మరలా నన్ను లేవనెత్తుతాడు. దేవుడు మరలా ఈ పరిస్థితుల నుండి మరలా నన్ను నిలబెడతాడు. ఎందుకొరకనంటే కనుక మనం ఆయన కుమారులము, కుమార్తెలము. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:17 గనుక మనం చూసుకున్నట్లయితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన పిల్లలమైతే ఏమవుతుందండి? ఆయనకి వారసులంగా ఉంటాము. ఆయనకి వారసులమైతే ఏమవుతామండి? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గెత్సెమనే వనంలో ఆ యొక్క తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించుము, అయినప్పటికీ కూడాను నీ చిత్తమే నా పట్ల సిద్ధింపబడును గాక అని ఆయన ఆ పాత్రలోంది త్రాగినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకనంటే ఆయనకి తెలుసు ఎంత భయంకరమైనటువంటి వేదనని, ఎంత భయంకరమైనటువంటి శిక్షని ఆయన అనుభవించబోతున్నాడో ఆయన గుర్తెరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన గెత్సెమనే వనములో ఆయన ఆ ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ మాట్లాడతాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కనుక నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని మరి దేవునితోటి మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. ఇలాగూ అనేక రకాలైనటువంటి దూషణ మాటలు మరి దేవుడు ఆ యొక్క సిలువలో మరి జనుల ద్వారా పొందినప్పటికీ కూడాను తన గురి గమ్యము ఒకటే. ఏంటి అని అంటే కనుక తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, అది ఒక్కటి మాత్రమే గురి గమ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టే ఆయన జయించగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో, నీ యొక్క బంధకాల్లో నీవు కూడా ఇదే రీతిగా ఆలోచించగలుగుతున్నావా? నా తండ్రిని నేను ఫాలో అవుతాను, నా తండ్రి ఒక మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళాడు, ఆయన ప్రతికూల పరిస్థితుల్లో కూడాను ఆయన తన తండ్రి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. తన తండ్రి కోసం నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. తన తండ్రి చిత్తాన్ని జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి శిలువ మరణాన్ని జయించి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గనక నీవు గ్రహించుకున్నట్లయితే గనక నీవు కూడా నీ యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవు కానీ అతిశయిస్తావు. ఎందుకొరకు అతిశయిస్తావు అని అంటే గనక నా తండ్రి వీటిని బట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నా తండ్రి అతిశయించాడు. ఎందుకొరకు అనంటే గనక తండ్రి చిత్తాన్ని నెరవేర్చే నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కలిగినటువంటి ఆదరణ ఏమిటి అని అంటే కనుక మన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, మనకి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో, మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఆ యొక్క శిలువ మ్రాను వైపు, ఆయన శిలువలో పొందినటువంటి వేదనల వైపు మనం ఎప్పుడైతే చూస్తామో, ఎప్పుడైతే మనం ఆయన పొందినటువంటి వేదనల్ని మన జ్ఞాపకం చేసుకుంటామో మనకి ఒక
ఆదరణ కలుగుతుంది, మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది. ఎందుకొరకనంటే గనక ఆయన వాటిని అన్నిటినీ కూడా జయించాడు. ఎందుకొరకనంటే గనక తండ్రి చిత్తాన్ని నెరవేర్చు నిమిత్తమే. అందుకొరకే మనము కూడాను మన యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో బంధకాల్లో ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి అనంటే గనక మనం అతిశయించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అతిశయించేటువంటి వారముగా ఉండాలి? ఏంటి శ్రమల్లో అతిశయించడము ఎంత కష్టతరమైనటువంటి పని. శ్రమల్లో అతిశయించడము అది సాధ్యమయ్యేటువంటి పని అని అంటే కనుక దేవుడు అందుకొరకే ఆయన పరలోకంలో ఉండి మీరు ఈ రీతిగా ఉండాలని చెప్పేసి మానవులకు ఒక మాట చెప్పలేదు, కానీ ఆయన ఒక ప్రాక్టికల్గా చూపించి నిమిత్తమే ఆయన పరలోక పట్టణాన్ని విడిచి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకొరకనంటే తనని హింసిస్తున్నటువంటి వారిని, తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారిని, తనల్ని కొరడాలతోటి కొడుతున్నటువంటి వారిని, మరి గడ్డం పెరికి వేస్తున్నటువంటి వారిని, మొహం మీద ఉమ్మి వేస్తున్నటువంటి వారిని, మొహం మీద పిడిగుద్దులు గుద్దుతున్నటువంటి వారిని, వస్త్రాన్ని తీసివేస్తున్నటువంటి వారిని సైతము కూడాను ఆయన క్షమించగలిగాడు, ఆయన ఓర్చుకోగలిగాడు. ఆయన అతిశయించాడు. శ్రమలయందు ఆయన అతిశయించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టే పరలోక పట్టణములో తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా చిన్న చిన్న శ్రమలు ఎదురైనప్పుడు ఒక్కసారి ఆ సిలువ వైపు చూడు ప్రియ సహోదరి సహోదరుడు. ఆయన సిలువలో ఉదయకాలము 9 గంటలు మొదలుకొని మిట్ట మధ్యాహ్నం ఎండలో 3 గంటల వరకు కూడాను, మరి ఆ యొక్క ముందు రోజంతా కూడాను భయంకరమైనటువంటి చీకటి కలిగినటువంటి ఆ యొక్క చెరసాల్లో వేయబడ్డాడు. ఆ యొక్క రాత్రికాలం అంతా కూడాను ఆయనకు నిద్ర లేదు, ఆహారం లేదు. భయంకరమైనటువంటి ఎండలో అక్కడ మరి వారి కొరడాలతోటి కొడుతుంటే ఒక్కొక్క మాంసము దున్నబడినట్లుగా అన్నమాట, భూమి దున్నబడినట్లుగా ఆయన శరీరము మరి ఒక కొరడాతోటి కొడుతున్నప్పుడు మాంసం ముద్దలు అలాగూ బయటికి వస్తుంటే ఆ పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. నీ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, నేను మనుషులు దూషిస్తున్నటువంటి పరిస్థితుల్లో, మనుషులు నేను అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవద్దు, కానీ నువ్వు దేవునితోటి నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడు ఈ శ్రమలుగా అనిపించవు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలందు అతిశయించేటువంటి వారంగా ఉంటాము. ఎందుకొరకనంటే నా తండ్రి అతిశయించాడు, నా తండ్రి ఆ యొక్క శ్రమల్లో ఆనందించాడు. కాబట్టే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకునేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మరి 7వ విషయం ఏంటంటే కనుక పిలుపుని ఏర్పాటుని కూడాను మనం నిశ్చయం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఎందు నిమిత్తము నేను పిలిచాడో, మరి ఏ పని నిమిత్తం ఆయన పిలిచాడో, మరి నీ పిలుపుని ఏర్పాటుని కూడా నువ్వు నిశ్చయం చేసుకోవాలి. 2 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క పిలుపుని ఏర్పాటుని నిశ్చయం చేసుకున్నటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. లోకంలో అనేక మంది ఉన్నారు, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో అనేక మంది, నీ కుటుంబంలో కూడాను అనేక మంది ఉన్నటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుడు నిన్నెందుకు పిలుచుకున్నాడు? దేవుడు నిన్నెందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? దేవుడు నీ పట్ల ఎందుకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు? దేవుడు నీకే అన్ని తలాంతులు ఎందుకు ఇచ్చాడు? దేవుడు నీకే అంత జ్ఞానం ఎందుకు ఇచ్చాడు అనంటే గనక ఆయనకి ప్రియమైనటువంటి కుమార్తెవి కుమారుడివి నీవు కాబట్టి ఆయన పిలిచినటువంటి పిలుపుని ఏర్పాటుని మనం నిశ్చయం చేసుకోవాలి. ఆయన పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు అనంటే కనుక భూమికి పునాదులు వేయక పూర్వమే. నువ్వెవరో ఆయనకి తెలుసు,
భూమికి పునాదులు వేయక పూర్వమే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. భూమికి పునాదులు వేయక పూర్వమే ఈమె నా బిడ్డ, ఈమె నా కుమార్తె అనేటువంటి విషయాన్ని అయితే గనక దేవుడు గుర్తెరిగి ఉన్నాడు. కాబట్టే ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. మరి నీ యొక్క పిలుపుని, ఏర్పాటుని అయితే గనక నీవు నిశ్చయం చేసుకోవాలి. ఏ పిలుపు కొరకు పిలిచాడు నిన్ను దేవుడు? ఒక సువార్త పరిచర్య చేయడం కొరక, లేదంటే కాపరిగా ఉండడం కొరక, లేదంటే సంఘంలో పరిచర్య చేయడం కొరక, లేదంటే నీవు కలిగి ఉన్నటువంటి తలాంతుల్ని దేవుని కొరకు వినియోగించడం కొరక? ఏ పిలుపు కొరకు దేవుడు నిన్ను పిలిచాడు? ఏ పిలుపు కొరకు దేవుడు నిన్ను పిలిచాడో ఆ పిలుపు విషయంలో జాగ్రత్త కలిగి తొట్టిల్లు పోకుండా క్రియలు చేసేటువంటి వారంగా అయితే గనక మనం ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తర్వాత అదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే, తన మహిమను బట్టి, గుణాశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఏంటవి? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. హల్లెలూయా. ఈ యొక్క లక్షణాలను మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. మన పిలుపుని, ఏర్పాటుని నిశ్చయం చేసుకునేటువంటి క్రమంలో అట్టి రీతిగా మనం ఉన్నట్లయితే కనుక ఎప్పుడు కూడా మనం తొట్టిల్లిపోయేటువంటి వారముగా అయితే కనుక ఉండము. హల్లెలూయా. 8వ విషయం ఏంటి అని అంటే కనుక, 8వ విషయమే మన యొక్క విశ్వాసాన్ని తుద మట్టుకు కూడాను మనము కాపాడుకునేటువంటి వారముగా అయితే కనుక ఉండాలి. తుద మట్టుకు కూడాను మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి చూద్దామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము ఒకసారి చూద్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, హల్లెలూయా, 6వ అధ్యాయము 11వ వచనం నుండి, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవాలని అపేక్షించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని మందిరానికి వెళ్ళినటువంటి తొలి దినాల్లో ఎంతో ఆసక్తి కలిగి ప్రార్థన చేసేదాన్ని. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళేదాన్ని, ఉపవాస ప్రార్థనలు ఉండేదాన్ని, తర్వాత గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపేదాన్ని. ఇలాగూ మనం తొలి దినాల్లో చేసినటువంటి విషయాలని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరలా ఆ క్రియలు చేయమని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. హల్లెలూయా. మొట్టమొదటి దినాల్లో ఎలాంటి భక్తి చేసావో, ఎలాంటి రోషం కలిగి భక్తి చేసావో, ఎలాంటి మంట కలిగి భక్తి చేసావో, ఎలాంటి మరి పరుగు నీలో ఉండేదో, ఎలాంటి ఆసక్తిని నువ్వు కలిగి ఉన్నావో, ఈ యొక్క అంత్యకాల దినాల్లో కూడాను నువ్వు అలాంటి భక్తిని, అలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవాది దేవుడు
తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఓర్పు చేతను వాగ్దానాలని మనం స్వతంత్రించుకునేటువంటి వారముగా ఉంటామండి. విశ్వాసం చేతను, ఓర్పు చేతను. హల్లెలూయా. కొన్ని మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితులను చూసినట్లయితే కనుక విశ్వాసం సన్నగిల్లిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. ఓర్పు నశించిపోతుంది. ఎన్ని సంవత్సరాలు చూసినా కానీ, లేదంటే నేను ఎంత ఓర్పుగా ఉన్నా, ఎంత సహనంగా ఉన్నా కానీ మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటి వాళ్ళు అంటున్నారు. నేను ఎంత విశ్వాసం కలిగి ఉన్నా కానీ నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేయడం లేదు. కొన్నిసార్లు ఏమైపోతుందంటే అండి, మనలో అవిశ్వాసం అనేది ఏలుబడి అవుతుంది. అవిశ్వాసం అనేది ఏలుబడి అయినటువంటి క్రమంలో విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వారముగా ఉంటాము. ఓర్పు నశించిపోతుంది. ఇంకా ఏం ఓర్చుకుంటాము? నా చుట్టుపక్కల వారు సరైనటువంటి భక్తి చేయకపోయినప్పటికీ కూడాను వారి జీవితాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. నేను ఇంత క్రమంగా భక్తి చేస్తున్నప్పటికీ కూడా నా జీవితం ఎందుకు ఈ రీతిగా ఉన్నదని ఒక్కొక్కసారి సాతాను మనలో ఏంటంటే అవిశ్వాసపు విత్తనాన్ని అయితే కనుక నాటుతాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి. నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి అయితే కనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. తుదమట్టుకు ఆయన రాకడ వరకు కూడాను మనం ఆ యొక్క ఆసక్తిని కనబరిచేటువంటి వారముగా అయితే కనుక మనం ఉందాము. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే కనుక నిరీక్షణ కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలండి. హల్లెలూయా. ఎలాంటి బంధకాల్లో పడి ఉన్నప్పటికీ కూడాను దేవుడైతే కనుక మనకు ఒక నిరీక్షణ అయితే కనుక ఇస్తున్నాడు. ఒక నిరీక్షణ అయితే కనుక ఇస్తున్నాడు. మరలా మీ కోటని మరలా ప్రవేశించండి అని చెప్పి ఆనాడు ఏ రీతిగా అయితే కనుక జకరియా ప్రవక్త పలికాడో అదే రీతిగా ఈరోజు దేవాది దేవుడు కూడాను మనల్ని పిలుస్తున్నాడండి. హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికను కనుక మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. 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 మొట్టమొదటిసారి వారు ఎదురుచూసినప్పుడు, మెస్సియా ఎదురుచూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏ రీతిగా వచ్చాడండి? గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. దీనుడిగా వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ రెండవసారి ఆయన రానై ఉన్నాడు. ఏ రీతిగానో తెలుసండి? ఆయన యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన రానై ఉన్నాడు. ఆయన యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన రానై ఉన్నాడు. పరిశుద్ధుల గుంపుతోటి ఆయన మేఘాలలో ఆయన రానై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనం దుఃఖపడకుండా ఉండాలి అని అంటే గనక నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చెను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఒక్కసారి చూద్దామండి. ఆయన ఏ రీతిగా రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుండి చూసుకుందామండి. మరియు పరలోకం తెరవబడి ఉంటూ చూసిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయును, యుద్ధము జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవ్వరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండును. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది.
పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఏ రీతిగా అంటే కనుక యూదా గోత్రపు కొదమ సింహముగా ప్రతి ఒక్కరి యొక్క కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేయు నిమిత్తము ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి బంధకాలలో ఉన్నప్పటికీ కూడాను దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడాను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భయభక్తులు కలిగి అంతం వరకు కూడా నీ విశ్వాసాన్ని కనుక నువ్వు కాపాడుకున్నట్లయితే కనుక డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇదే ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైనది ఏదైనా, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడనో దానిలోనికి ప్రవేశింపరు. హల్లెలూయా, హల్లెలూయా. జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉంటారో వారి జీవితాల్లో గత కాలంలో జరిగినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండాను దేవుని పట్ల నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉంటారో, అంత మాత్రమే కాదు మరి మన యొక్క విశ్వాసాన్ని మరి దేవుని పట్ల కలిగి ఉండేటువంటి వారముగా ఉంటాము. అంతం వరకు విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు అదే రీతిగా వారి యొక్క శ్రమల్లో కూడాను మరి ఇతరులకి ఆదరణకరంగా ఎవరైతే ఉంటారో అదే రీతిగా అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడాను ఒక ధైర్యమైనటువంటి బలమైనటువంటి మాట ఏంటంటే, నేను దేవుని బిడ్డని కాబట్టి ఖచ్చితంగా నా పట్ల దేవుడైతే కనుక ఒక గొప్ప కార్యం జరిగిస్తారని స్థిరమైనటువంటి విశ్వాసము. 7వ విషయం ఏంటంటే కనుక పిలుపుని, ఏర్పాటుని మనమైతే కనుక నిశ్చయం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. 8వ విషయం ఏంటంటే కనుక తుదమటుకు కూడా మన యొక్క విశ్వాసాన్ని మనం కనబరిచేటువంటి వారముగా ఉండాలి. మరి 9వ విషయం ఏంటంటే కనుక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన మధ్యాకాశంలోనికి ఆయన రానయ్యి ఉన్నాడు. నిశ్చయముగా ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి జీవించి ఈ లోకంలో ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను దేవాది దేవుడు నీకు ఉన్నతమైనటువంటి బహుమానాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు మనం చూసుకున్నట్లయితే బంధకాల్లో పడి ఉన్నటువంటి ఒక యేసేపు జీవితం వృధాగా పోలేదు. బానిస సంఖ్యలు వేయబడినటువంటి ఒక యేసేపు జీవితం వృధాగా పోలేదు. ప్రధానిగా కిరీటం పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. బానిస సంఖ్యలతోటి ఉన్నటువంటి ఒక దానియేలు బానిసగానే ఆ యొక్క ప్రాంతంలో ఉండలేదు, కానీ బానిసగా వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలోనే మరి ఒక గొప్ప అధికారిగా అయితే కనుక నియమించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఒక యోఫ్తా ఎందుకు పనికి రాడని త్రోసి వేయబడినటువంటి బంధకాల్లో చిక్కబడినటువంటి ఒక యోఫ్తా మరి త్రోసివేయబడినటువంటి పరిస్థితుల్లో అయితే కనుక లేడు. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మరలా మరి
వారిపై అధికారిగా ఉండడానికి దేవుడు ఘనంగా అయితే కనుక నిలబెట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ కూడాను నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా రుణంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక యోబు జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే సమస్తాన్ని సర్వస్వాన్ని కూడాను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. మరి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ తాను చెప్తున్నటువంటి ఒక స్థిరమైనటువంటి మాట ఏంటి అని అంటే కనుక, నా విమోచకుడు సజీవుడు, నా మట్టుకు నేనే చూస్తాను, నా మట్టుకు నేనే నా కన్నులారా చూస్తాను, వేరెవ్వరూ కాదు అని మరి యోబు గ్రంథం 19వ అధ్యాయంలో అయితే కనుక రాయబడి ఉంటుంది. అటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటున్నావా? ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అంత భయంకరమైనటువంటి శిక్షని అనుభవించాలని తెలిసి ఉండి కూడాను తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనటకు నేను అధికారం పొందుకుంటాను అని తండ్రి చిత్తాన్ని ఎన్ని భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను వాటన్నిటినీ కూడాను ఆయన ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించినటువంటి వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ కూడాను మనందరికీ మాదిరి ఎవరు అనంటే గనక యేసుక్రీస్తు ప్రభుల వారే. ఎందుకొరకు అనంటే కనుక ఆయన శ్రమల యందు, ఆయన నిందిస్తున్నప్పుడు, ఆయన అవమానిస్తున్నప్పుడు, ఆయన గేలి చేస్తున్నప్పుడు, ఆయన హేళన చేస్తున్నప్పుడు వారి పట్ల దేవుడు ఒక్కటే మాట మాట్లాడారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించు అనేటువంటి మాట మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మరి ఒక అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారి యొక్క జీవితంలో వారు చూసింది ఏమిటి అని అంటే గనక అదృశ్యమైనవి దృశ్యమై ఉన్నట్లు, దృశ్యమైనవి అదృశ్యమై ఉన్నట్లు వారు చూచారు. కాబట్టి వారి విశ్వాసం ద్వారా పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. విశ్వాసం ద్వారా మరి దేవుణ్ణి పరలోకమందు చేర్చబడినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని అంతం వరకు కూడా ఎవరైతే కలిగి ఉంటారో బంధకాల్లో పడి ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ కలిగినటువంటి వారలారా, హల్లెలూయా. బంధకాల్లో పడిపోయినప్పటికీ కూడాను నీ జీవితంలో ఎలాంటి బంధకాల్లో నీవు ఉన్నప్పటికీ కూడాను నీ జీవితంలో ఒక నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క విశ్వాసం ద్వారానే దేవుడు నీ జీవితంలో కార్యాలను జరిగించబోతున్నాడు. ఒక యోబు పలికాడు, నా విమోచకుడు సజీవుడు, నా మట్టుకు నేనే మంచి దినములు నేను చూస్తాను, వేరే ఎవ్వరు కాదని పలికాడు. అదే రీతిగా రుణంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నీ జీవితంలో కూడాను ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నట్లయితే గనక ఆయన ఈ దినము నీకు తెలియజేస్తున్నాడు, రుణంతల ఆశీర్వాదము ఈ భూమి మీదే కాదు పరలోకమందు కూడాను నేను నీకు అనుగ్రహిస్తాను. అంతం వరకు కూడాను స్థిరమైనటువంటి మరి బలమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండు. నీ యొక్క విశ్వాసాన్ని చేత పట్టుకుని ఉండు. నీ యొక్క పిలుపుని, ఏర్పాటుని నీవు నిశ్చయత కలిగి ఉండు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అటువంటి నిశ్చయతను నీవు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మధ్యాకాశంలో కడబూరం రోగినప్పుడు ఆయనతో కూడా 7 ఏండ్లు విందులో పాలు పంపులు పొందుకున్నటువంటి ఆ యొక్క భాగ్యాన్ని, ఆ యొక్క అదృష్టాన్ని అయితే కనుక దేవుడు మనకి కలుగజేయబోతున్నాడు. మరి అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఏ బిడ్డలు ఎట్టి విధమైనటువంటి బంధకాలతోటి బంధింపబడి ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా నీ మాటల ద్వారా వారిని ఆదరించినందుకు, వారి హృదయాలను మీరు తెప్పరెల్లా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిరీక్షణతోటి ఎదురు చూచినటువంటి
బట్టి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు విడుదల పొందుకున్నారయ్యా. నిరీక్షణతోటి ఎదురు చూచినటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ప్రయాణం చేసి కూడాను ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వారు కానాను ప్రాంతంలో అడుగు పెట్టినటువంటి వారిగా ఉన్నారయ్యా. అయ్యా, విశ్వాసం అనేది తండ్రి ప్రభా, అయ్యా తండ్రి 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 అయ్యా మాలో నాటండి అయ్యా, మాలో నాటండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసం అనేటువంటి ఆ యొక్క బీజము తండ్రి ప్రభా అంతం వరకు కూడా కలిగి ఉండడానికి తండ్రి ప్రభా, అయ్యా అది ఫలించి అభివృద్ధి పొందడానికి కృప చూపించండి అయ్యా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. పిలుపుని ఏర్పాటుని నిశ్చయం చేసుకుని అయ్యా నీ కొరకు నిరీక్షించేటువంటి వారముగా ఉండడానికి కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. తాత్కాలికమైనటువంటి తండ్రి ఈ యొక్క బంధకాలను గూర్చి, తాత్కాలికమైనటువంటి ఎదురయ్యేటువంటి పరిస్థితులను గురించి కృంగిపోయేటువంటి వారముగా ఉండడం కాదు కానీ తండ్రి, ఒక నిరీక్షణ, ఒక పట్టుదల, ఒక విశ్వాసము కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మరలా తండ్రి ప్రభా కోటలో ప్రవేశించండి అని మీరు పలికినటువంటి రీతిగా తండ్రి ప్రభా ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకున్నటువంటి వారముగా ఉంటామయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నీ బిడ్డల జీవితాల్లో విశ్వాసము లేకేనైనా నా తండ్రి అప్పటి వరకు కూడా తండ్రి ప్రభా విశ్వాసము కలిగి ఉండి నాయన నా తండ్రి ప్రభా అయ్యా మీరు ఇచ్చేటువంటి బహుమానం పొందుకునేటువంటి సమయానికి తండ్రి ప్రభా వారు తొట్టిల్లిపోయేటువంటి వారుగా ఉంటున్నారయ్యా. అటువంటి తండ్రి ప్రభా అయ్యా తండ్రి నిశ్చలం కానటువంటి విశ్వాసంలో వారు ఉండడానికి వీల్లేదయ్యా. స్థిరమైనటువంటి విశ్వాసంలో తండ్రి నీ బిడ్డలను మీరు నిలబెట్టండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తోత్రములయ స్తోత్రములయ. వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఈ సమయంలో నా కుమార్తె శాంతి స్వరూపరాణితో నేను మాట్లాడుచున్నాను. ఈ సమయంలో నా కుమార్తె శాంతి స్వరూపరాణితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె బలమైనటువంటి సాధనముగా రానున్న దినములలో నేను నిన్ను వాడుకొనబోచున్నాను. బలమైనటువంటి నా సాధనముగా రానున్న దినములలో నేను నిన్ను వాడుకొనబోచున్నాను. నా కుమార్తె నమ్మిక మాత్రము కలిగి ఉండు. నా కుమార్తె నమ్మిక మాత్రము కలిగి ఉండు. హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం దేవా మీకే స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో నా కుమార్తె వీణా రాణితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె దిగులు పడకు, కలవరపడకు. నా కుమార్తె దిగులు పడకు, కలవరపడకు. నీ ఆయుష్కాలాన్ని నేను కొనసాగింపు చేస్తున్నాను నా కుమార్తె. నీ ఆయుష్కాలాన్ని నేను కొనసాగింపు చేస్తున్నాను నా కుమార్తె. దిగులు పడకు, కలవరపడకు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును నేను నీకు అనుగ్రహించదును నా కుమార్తె. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన నా తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. స్తోత్రాలయ. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో నా కుమార్తె మౌనికతో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె మౌనిక రానున్న దినములలో రక్షణ విభాగములో అధికారిగా నేను నియామకము చేయుచున్నాను. రానున్న దినములలో రక్షణ విభాగములో అధికారిగా నేను నిన్ను నియామకము చేయుచున్నాను.
హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములయ స్తోత్రములయ. వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవానికే స్తోత్రాలయ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులయ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో జరిగిస్తున్నందుకు అయ్యా తండ్రి, మీరు మా మధ్యలో సంచారం చేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. కూడి ఉన్న బిడ్డలతోటి మీరు మాట్లాడండి అయ్యా. ఏ బిడ్డలు ఏ అవసరతలో, ఏ కృంగుదల్లో, ఏ నిందలో, అవమాన భారాల్లో, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైన స్థితిలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి తండ్రి ఈ మాటలు వింటున్నారో తండ్రి ప్రభా, నురంతల అభిషేకముతోటి నురంతల అభిషేకముతోటి నురంతల అభిషేకముతోటి నురంతల అభిషేకముతోటి హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములైన నూరంతల అభిషేకముతోటి రాణి కెజయాని నేను నింపుచున్నాను. నూరంతల అభిషేకముతోటి రాణి కెజయాని నేను నింపుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తోత్రములయ స్తోత్రములయ. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మకార్యములు మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి ప్రభా, మీ చిత్తమైతే నైనా మరి కుమారు ఈ రీతిగా తండ్రి నేను స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, కనపరచడానికి కృప చూపించమని నజరుడని యేసు పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆయన సన్నది ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యశరత్మే జయం, శరీరత్మే జయం, పోధకార్యములు అనంత నాశన ప్రభు యేసునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామమున పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమస్త విషయాల్లో దేవుడు మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.